యాక్చువల్లీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మీటప్స్ ఎందుకు కండక్ట్ చేస్తారు? ఎక్కడో మొబైల్ స్క్రీన్ లో చూసిన ఒక పర్సన్ ని ట్రస్ట్ చేసి అతనితో చూడాలి, కలవాలి అని చెప్పేసి పీపుల్స్ అందరు కలిపి వెళ్తారనమాట. రోజు ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటాం, సినిమా సెలబ్రిటీస్ ని చూస్తూ ఉంటాం. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ మనలాంటి నార్మల్ పీపుల్సే. మరి ఎందుకు కొన్ని ఏదైనా కొత్త విషయం నేర్చుకుందామా అంటే యూట్యూబ్లో చాలా ఉన్నాయి. క్రియేటర్స్ డైరెక్ట్గానే చెప్తుంటారు, అక్కడే నేర్చుకోవచ్చు. బట్ వై ఇక్కడ రావడానికి కారణం ఏంటి? నేను ఈ మీటప్కి ఎందుకు వెళ్ళాను, ఏం చూశాను, ఏం నేర్చుకున్నాను? ఒక్క 10 minutes టైం అంతా నీకు అర్థమైపోతుంది. ఇలా మీటప్ అని చెప్పేసి పీపుల్స్ని అందరినీ, ఫాలోవర్స్ని అందరినీ గ్యాదర్ చేసి సమ్ మోటివేషన్ ఇచ్చి ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? జాస్టీ బ్రో మీటప్ అంటే నార్మల్గా ఉంటుంది అనుకోండి, ఈ రేంజ్లో ఎట్లా ఉంటుందో అనుకోదు. లాంగ్ యాక్చువల్లీ నేను లాగింగ్ చేద్దాం అనుకోలే, బట్ ఇప్పుడు క్రౌడ్ చూస్తే చేయాలనిపించింది. Hi, ఏం చేస్తుంటారు? నా పేరు సంతోష్. I'm Vinny. I'm from Konisima. I'm a magazine design చేస్తాను. Times of India కి magazine design చేస్తాను. బ్రో కూడా సంతోష్ జాస్టిని మీట్ అవడానికి వచ్చాడు. మంచి కంటెంట్ క్రియేషన్ వాళ్ళందరితో కూడా వచ్చాడు. డూ ఫాలో ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో కూడా. జస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక రీల్ పైన ఉన్న లింక్ని క్లిక్ చేసి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీట్ అయ్యారు. హర్ష, ఏం చేస్తుంటారు? ఫుల్ స్టాక్ జావా డెవలపర్. రీసెంట్ గా ఇంటర్న్షిప్ లో పనిచేస్తున్నా. ఓకే, సో జాస్టి బ్రో మీట్ అవ్వడానికి కారణం ఏంటి? ఐ నీడ్ టు వాంట్ టు కండు ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ లోకి రావాలనుకున్నా. కనెక్షన్స్. అమ్మయ్య, నేచర్లో తిరగమంటే తిరిగేస్తా కానీ ఇట్లా క్రౌడ్లో మేనేజ్ చేయడం మన వల్ల కాదు బాబు. హాట్ వాటర్ విత్ కోల్డ్ వాటర్ మిక్స్ చేస్తూ అవుతుంది. ఇంట్రడక్షన్ చాలా లేట్ అయింది, మేము చాలాసేపు మాట్లాడుతున్నాను. నైస్ అండ్ గుడ్. సో వెల్కమ్ టు ద మోస్ట్ అనార్గనైజ్డ్ ఈవెంట్. ఇక్కడ స్టార్టప్ దగ్గర నుండి కాంటెస్ట్ దాకా ఫిలాసఫీ దగ్గర నుంచి వర్షాల దాకా అన్ని కాంటెస్ట్ జరుగుతాయి ఇక్కడ. సో వెల్కమ్ అగైన్ అందరికీ. అందరు పేరు గుర్తున్నారు? పేరు ఎంతమంది మాట్లాడుకున్నాం? ఎంతమంది మాట్లాడడం కొత్త ఆల్మోస్ట్. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేటప్పటికి కొద్దిగా నేను 1/2 hour లేట్ వెళ్ళాను. అప్పటికే చాలా సంభాషణలు, చాలా విషయాలు అయితే జరిగిపోయాయి. సార్ ఎంతమంది తెలియదు. ముందు సార్ ఈ అమ్మగారు ఎంతమంది తెలుసు? ఇన్ఫ్లుయెన్సర్ మీటప్ అంటే క్యాజువల్ టాక్ ఉంటుంది, ఇంకేం ఉండదు. సంథింగ్ తన జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మోటివేషన్ ఇస్తారు అనుకున్నా. బట్ ఇది 0.1 కమ్యూనిటీ గురించి. మన ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి? ఒకసారి ఆలోచించండి, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? జెర్సీ ఉంది, అమూల్ ఉంది, హెరిటేజ్ ఉంది, ఎక్సెట్రా చాలా ఉన్నాయి. స్టార్టింగ్ మీకు తోటి వస్తే ఏమైనా స్పేస్ ఇచ్చేవారు. సో సమ్మర్ టైంలో, పీక్ సమ్మర్లో మనం బయటకు కొబ్బరి బొండం అనుకోవాలంటే 50 rupees. స్టార్టింగ్లో కంటెంట్ క్రియేషన్ గురించో ఇంకా దేని గురించో కాదు, బిజినెస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి అయితే డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జస్ట్ ఫ్యాన్స్ అనే కాదు, ఇందులో వెబ్ డెవలపర్స్ ఉన్నారు, వీడియో ఎడిటర్స్ ఉన్నారు, కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, బిజినెస్ స్టార్ట్ చేద్దామని స్టార్టప్ ఐడియాతో వచ్చిన పీపుల్స్ ఉన్నారు, ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కెమెరామ్యాన్స్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. స్టార్ట్ చేశాడు అనమాట. వాళ్ళ పేరెంట్స్తో ఏం చెప్పారంటే, ఒక మంచి స్టార్ట్అప్ బిల్డ్ చేయడానికి నాకు 10 నెలలు సరిపోతుంది, 2 months ఎక్స్ట్రా ఇవ్వండి. 1 yearలో తనని నేను ప్రూవ్ చేసుకుంటాను. బట్ రాపిడో స్టార్ట్ చేసి 5th year వాళ్ళకి కొంచెం ట్రాక్షన్ వచ్చింది అనమాట. 2019లో అమ్మాయిగా ఇన్ని సంవత్సరాలు కొంచెం మనకి రికగ్నిషన్ ఎక్కువకి వచ్చారు. రెంట్ కట్టాలి, శాలరీస్ పే చేయాలి, ఎప్పుడు ఉంటుందో తెలియదు. అన్నిటికంటే పెద్ద గిట్ వచ్చింది ట్రాన్స్పోర్టేషన్కి. టీం అంతా డల్ అయిపోయింది. ఇప్పుడు ఫౌండర్స్కి వచ్చినప్పుడు ఒక మాట మనం 0కి వచ్చాము, కానీ మన కాంపిటీటర్స్ కూడా 0కి వచ్చారు. ఓవరాల్ ఒకరు కూడా వాళ్ళు మనకన్నా మైల్స్ ముందున్నారు. అట్లాంటి అందరం 0 నుంచి స్టార్ట్ అవుతున్నాం, బేస్ లైన్ నుంచి. మనం కనుక నేను ఒక క్రైసిస్ లా కాకుండా ఆపర్చునిటీ లా తీసుకొని మనం డైనమిక్ గా, ఇన్నోవేటివ్ గా కనుక మార్కెట్లోకి వెళ్ళగలిగితే మేబీ వాళ్ళని బీట్ చేయొచ్చు.
అదే టైంలో వాళ్ళ అల్లు అర్జున్ని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నారు. గుర్తుందా మీకు? అండ్ మనం ఎదురు చూస్తున్న జాస్టీ బ్రో స్పీచ్. సో ఇతను మోటివేషన్ ఇస్తాడని అయితే వచ్చా, బట్ అలాంటివి ఏం లేవు. అతను ఎలా ఉంటాడో న్యాచురల్గా అట్లానే ఉన్నాడు, ఫన్ చేస్తున్నాడు. అండ్ ఆయన పాస్ట్లో జరిగిన విషయాలన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. మీరు నమ్మరు, లిటరల్లీ సెషన్స్ కాల్డ్ ఇంగ్లీష్ స్పీకింగ్ సెషన్ కూడా ఇలా ఉంటుంది బెంగళూరు. ఇంగ్లీష్ సెషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేవాడు, అంటే ప్రిపేర్ వెళ్ళాలి ఒక టాపిక్ గురించి మాట్లాడడానికి, పోయేసి వాళ్ళు వచ్చిన షార్ట్ స్టోరీస్ అవి వాళ్ళు కరెక్ట్గా నాకు చేయొచ్చే పాటు చేయండి అంటే నాకు లైన్కి వచ్చాం, లైన్కి వెళ్ళాను అన్నమాట. 1 2 3 ఇట్లా చేయొచ్చు బట్టి వెళ్ళాను అన్నమాట, లైన్కి వెళ్ళాను అనమాట. వెళ్ళాను నా టైం, నా ఈ ఫస్ట్ లైన్ అయిపోయి, సెకండ్ లైన్ అయిపోయి, థర్డ్ లైన్ అయిపోయి, ఫోర్త్ లైన్ వచ్చి వాటి నన్ను లేచి 4th నుంచి పక్క వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను. బాత్రూమ్కి వెళ్ళిపోవడానికి మాకు ఫోన్ చేస్తున్నాం, మాకు సంథింగ్ చేసాను. దెన్ ఐ టు ఫీల్ ద సేమ్ అగైన్, ఫీల్ లైక్ షిట్. నా గుండెస్ నాకు ఇంపార్టెంట్ లిటరల్. ఇప్పుడు కూడా మాట్లాడే బాగా ఇంగ్లీష్ మాట్లాడలేదు. సో ఆ ఫేజ్ అంతా 1 year నడిచింది. ద ఫేజ్ ఆ ఫిగరింగ్ అవుట్ స్టేజ్. ఆ ఫిగరింగ్ అవుట్ స్టేజ్ లో చెప్పారు బుక్స్ అది ఇది. అసలు నాకు అసలు అవతలకి హెల్ప్ కావాలంటే నేను ఫస్ట్ ఉంటాను అన్నాను. మార్కెటింగ్ అని చెప్పని, లైక్ కప్పుడు సంథింగ్ ఏదో ఇక్కడ ఆర్గనైజ్ చేయడం చెప్పండి, డ్రాప్ షిప్పింగ్ అని చెప్పండి, డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పండి, ఎనీథింగ్. ఐ యూస్ టు ట్రై టు హెల్ప్ దట్ గై అండ్ అండర్స్టాండ్ మై సెల్ఫ్. ఓకే మనకి సెట్ అవుతుందా లేదా, ఇది మన దీంట్లో కనీసం వాడికి అసలు ఈ 0.1% అంటే ఏంటి, ఏమి డిఫైన్ చేస్తుంది? ప్రజెంట్ ఉన్న సొసైటీలో అందరు కూడా జాబ్స్ అను, బిజినెస్ అను ఏదో ఒకటి చేస్తుంటారు. బట్ వాళ్ళు ఒక పాత్రలో వెళ్ళిపోతుంటారు. అందరు కూడా ఒక సెటన్ లైఫ్ ప్యాటర్న్లో వెళ్ళిపోతారు. దట్ ఈజ్ ర్యాట్ రేస్. ఓన్లీ 1000 మందిలో ఒక్కరు మాత్రమే ర్యాట్ రేస్ నుంచి తప్పించుకొని తన ప్రయాణాన్ని తను మొదలు పెడతాడు. దట్ ఈజ్ 0.1%. సో అది నేను చెప్పడం కాదు, జాస్టీ బ్రో మాటల్లోనే విందాం. I think this is my proper answer. I always think, okay, I am not a part of the rest of 99.9% people. I am part of the 0.1%. 0.1%. They don't give up. They look like in a different way. Their spending habits are different. Their money spending habits are different. Their conversations are different. While health చూసుకుంటే different ఉంటుంది. How they treat other people is different. So again, different అంటే నా జుట్టు పెంచుకోవడం లేకపోతే అట్లాగా జస్ట్ బీయింగ్ యువర్ సెల్ఫ్ ఈస్ డిఫరెంట్ ఇట్ సెల్ఫ్. మనం వచ్చేప్పటికి కార్పొరేట్ కంపెనీ మనం తింటామో లేకపోతే మన పీరు కూర్చోవడం, వాళ్ళగా ఉండాలి, వాళ్ళకి జాబ్ చేయాలి, లేకపోతే వాళ్ళ సంపాదించాలి, వాళ్ళని కార్ కొనాలి, వాళ్ళని వీడియో చేయాలి. ఇంకా వికేసం ఇక్కడ ఎంతమంది మీలాగా ఉంటారు ఇక్కడ, యువర్ యూనిక్ యువర్ సెల్ఫ్ రైట్. సో మీలాగా ఉంటుంది, 30.1%. అదే అన్నారు దాని ట్యాగ్, మన ట్యాగ్లో ఉంటుంది, అందుకే ఉంటుంది ట్యాగ్లో. నాట్ జస్ట్ మైండ్ సెట్, లైఫ్ స్టైల్. ఇప్పుడు ఓన్లీ ఇట్లా ఉంటా మైండ్ సెట్ పెట్టేసుకుంటారు. బట్ అట్లా ఓన్లీ మైండ్ సెట్లో సరిపోదు. నీకు పొద్దు లేస్తే సాయంత్రం ప్రోగ్రామ్ లాగా నువ్వు తీసుకునే చాయిసెస్, నువ్వు స్పెండ్ చేసే టైం, నువ్వు తినే ఫుడ్, అన్ని ఎవ్రీథింగ్ దట్ ఈస్ మైండ్ సెట్. దట్ ఈస్ 0.1%. సో అది 0.1% అంటే. సో ఈ మీటప్స్, ఈ మీటింగ్ చేస్తున్నాం అన్నప్పుడు రోజు జాబ్ చేస్తాను. ఇది ముందు అంటే ఇది ముందు కదా అదే కంఫర్ట్ జోన్ ఏమైనా డబ్బులు వస్తే ముందుకెళ్ళి చూడొచ్చు అనే జోన్లో ఉంటుంది. సో ఐ కెప్ట్ మై స్టేట్స్. ప్లాన్ బి అనేది లేకుండా ఓన్లీ ప్లాన్ ఏ బట్గా ముందుకెళ్ళాలి. వాట్ ఈస్ ఓన్లీ ప్లాన్ ఏంటంటే ఫర్ మీ ఓన్లీ క్వాంటిటీస్ ప్లానింగ్ ఇస్ నో ప్లాన్ బి. ఇప్పుడు ఏదైతే ప్లాన్ వస్తే బట్ నాకు స్టిల్ ల్యాండ్ చేసి కాంటెంట్ ఓన్లీ. సో కీప్ స్టేక్స్ ఫర్ యువర్ సెల్ఫ్. చిన్న చిన్న స్టేక్స్ పెట్టుకోండి మీరు కూడా. కాంటెంట్ చేయకపోతే నీకు ఫ్యూచర్ అంటే లైక్ నో డూ యూ థింక్ యువర్ జాబ్ ఈస్ పర్మనెంట్? సో దెన్ వై యువర్ లేజింగ్? సో అగైన్ నేను చెప్తున్నా పేర్ గ్రూప్స్కి. సో పీపుల్ ఆర్ డూయింగ్ నైట్, అందరూ జాబ్ చేస్తున్నారు. అగైన్ ఐమ్ నాట్ డిమోటివేటింగ్ యూ పీపుల్, ఐమ్ నాట్ టెలింగ్ లీవ్ యువర్ జాబ్, ఐ డోంట్ నాట్ టెలింగ్ లీవ్ యువర్ జాబ్ ఆర్ క్విట్ యువర్ జాబ్, డూ సంథింగ్. ఇప్పుడు వచ్చిన బ్రో అయితే జాస్టీ బ్రో ఫ్రెండ్ అనమాట. సో ఆయన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన గురించి ఆయన మాటల్లోనే తెలుసుకున్నాం. బేసిక్గా మనకు అవసరాలు, మన నీడ్, నెసెసిటీ అన్ని ఇస్తారు. ఒక నేను బిల్డింగ్ ఎందుకు చేసాను ఫీల్ అవుతుంది. నేను సక్సెస్ లైక్ నేను అనుకున్న చేసిన టైం ఐ డోంట్ కాల్ సక్సెస్ బికాస్ ఏం అవ్వాలని కూడా నాకు తెలియదు కాబట్టి ఐ డోంట్ బెటర్ డెసిషన్. బట్ ఐ ఫెల్ నాకు బీటెక్ వల్ల లైఫ్ వచ్చింది. నాతో ఒక్కరు మాట్లాడకుండా ఉన్నా నేను ఉండగలుగుతా, నాతో అందరూ మాట్లాడుతున్నా నేను మేనేజ్ చేయగలుగుతా. సో ఐ థింక్ వెన్ యూ ఆర్ ఎట్ దట్ పాయింట్ యూ డోంట్ ఫీల్ యూ హ్యావ్ రిగ్రెట్స్ అన్నారు.
నువ్వు అన్నట్టు ఒక్కటే రిగ్రెట్ అంటే నేను ఇంటర్ చేయలేదు ఆ నాలెడ్జ్ సాంబార్ మీద ప్రేమ సో అంటే ఇదే కదా నాట్ ఓన్లీ మ్యూజిక్ ఎనీ ఆర్ట్ ఫామ్ ఉంటే జస్ట్ సీ దట్ ఒకటే నాకు పర్సనల్గా ఐ ఫీల్ ఎంతమందిని తిట్టుకున్నా నేను నా పాటను కూడా నేను తిట్టుకోలేదు. అందుకు కూడా 19 మనం లైఫ్లో బతుకున్నాం. ఇది నేను చేసిన ఐడియా అనేది నా ఐడియాని దాని ప్రేమగా చూసుకున్నా. యూ వోంట్ గ్రో ఇన్ ఎనీథింగ్. ఇంకా అంటే నీకు బయట విషయాలు తెలియదు. ఇంకా యూ షుడ్ బి దట్ ఇమ్మీడియట్ థర్డ్ పర్సన్. ఆ థర్డ్ పర్సన్ అవ్వడం అనేది చాలా ది టఫెస్ట్ పార్ట్ ఇన్ లైఫ్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. చెప్పండి. టఫెస్ట్ పార్ట్ అండ్ ఆల్సో డిలేడ్ పార్ట్ ఆల్సో. ఏంటంటే చెప్తే దీనికి రిలేటెడ్ పాయింట్ చెప్తాను నేను. లాస్ట్ 6 months 5 months నేను అనగానే సీజన్ 2 మనోడు పాట కొడుతున్నాడు, పాట చేస్తున్నాడు. సీజన్ 2 ఎంత క్రిటికల్ అంటే పాట కొడుతున్నాడు, చిన్న పాట బాగా దాన్ని డిస్కైడ్ చేస్తున్నాడు, కొడుతున్నాడు తీస్తున్నాడు పాట బయట. సో నాకు మాత్రమే నేను ఎన్ని చేశాను కదా. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ నాకు నేను సినిమా ఇది ఈ సాంగ్ యాక్చువల్లీ తీసి ఒక సినిమాలో ఒక హీరో ఎంట్రీ పెట్టొచ్చు అనే ఫీల్ వస్తుంది నాకు. అది రావద్దు. ఐ షుడ్ ఫీల్ దట్ యూనో ఇది యూట్యూబ్ ఇది ఇండిపెండెంట్ మ్యూజిక్ సైడే ఒక అలా అక్కడ ఉన్న యూట్యూబ్ లో ఉన్న కళ్యాణ్కి ఇక్కడ సినిమా చేయడం కళ్యాణ్కి సంబంధం ఉండదు. ఆ ఫిల్టర్ నాకు ఇంకా కనబడట్లేదు. అండ్ ఆల్సో దిస్ ఇస్ మై ఫస్ట్ హిందీ సాంగ్. నేను ఇంకొక 5 ప్రాజెక్ట్స్ అయ్యి ఓన్లీ యూట్యూబ్ వరకు. ఫస్ట్ టైం నడవడం పోతున్నాను, అందుకోసం ఎక్కువ వచ్చిపోతున్నాను. సో అట్లా సో ఐఎమ్ గోయింగ్ టు యాక్టింగ్. సో నాకు ఆ కన్సర్న్ ఏమైతుందంటే ఐ షుడ్ గివ్ సంథింగ్. అండ్ ఈ జాస్తి ఇచ్చేది మై లైఫ్ ఫస్ట్ ఇండిపెండెంట్. సో ఐ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అంటే నన్ను సాటిస్ఫై చేయకపోతే ఎవరిని సాటిస్ఫై చేసినా వేసే. అండ్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఇంకా ఐ డోంట్ ఫీల్ లైక్ ఎనీవన్ షుడ్ బి దాన్ని తీసుకొని కూడా ఇంకా వాళ్ళ సంతకం ఆశీర్వదించినట్టు పంపించేయాలి. నాకు తప్పేం చేయలేదు. సో ఫైనల్లీ అయిపోయింది. అరౌండ్ 9:30 అవుతుంది. మనమైతే ఇక్కడితో ఈ బ్లాగ్ ముగించేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకున్నాను. ఈ వీడియో చూశారు కదా, మీకే అర్థమైపోయి ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై వీడియోస్, కీప్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.